కుమ్మక్కై నిజమైనటువంటి లబ్ధిదారు టమట మహబూబ్ బాషను పైన దాడి చేసి సర్వే కొలతలు వేసినటువంటి రాళ్లను పగలగొట్టి ప్రజా సంఘాల నాయకులైనటువంటి మమ్మలను దాడులు చేసి అనేక ఇబ్బందులకు గురి చేసినారు. అదేవిధంగా మరి 29వ తారీఖున ఫిర్యాదు ఇచ్చాం. మరి 30వ తారీఖున పోతే పోలీస్ స్టేషన్లోనే ఉదయం 11 గంటలకు మా పైన దాడి చేసి కొట్టి సంపులకు 7 మంది మరి ఈ ఎస్ఐ గారు కుమ్మక్కై మా మీద దాడులు చేసి నిర్బంధించడం జరిగింది. దీనంతా కూడా క్షేత్రస్థాయిలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు తమను కింది అధికారులు నీతి నిజాయితీ కలిగిన పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఆ 7 మంది మీద ఎస్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ మీద కేసులు నమోదు, డిప్యూటీ ఎంఆర్ఓ మరి సచివాలయం వాళ్ళ మీద కేసు నమోదులు చేసి మాకు తగు నిఘాను, తగు రక్షణ కల్పించాలి. అదేవిధంగా జిల్లా సర్వేతో కడప జిల్లా కలెక్టర్ గారు కొలతలు వేపించి మా భూములు మాకు అప్పగించాలి. లేని పక్షంలో మరి టమట మహాభాష తన భార్య రేపు 18వ తారీఖున మందు తాగి టెంటులోనే చచ్చిపోతామని చెప్పి వారి వాంగ్మూలాన్ని మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి దీనికి అందరినీ కడప జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీరు బాధ్యులు. కాబట్టి మీరు తప్పనిసరిగా చట్టాలను కదిలించాలా. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మేడం గారు మీరు కూడా, ఆమె మహిళ, దాదాపు 21 సంవత్సరం గ్రామం నుంచి బహిష్కరించబడింది. దానిపైన సమగ్రంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మేడం గారు మీరు సమగ్రంగా అధికారులను పంపించి మీరు కూడా పోయి దాన్ని సమగ్రంగా చేసి క్షేత్రస్థాయిలో రేపు ఉదయం లోపల 11 లోపల మీరు కానీ సమర్పించకుంటే వాళ్ళు చచ్చిపోతే బాధ్యులంతా మీదేనని చెప్పి మీకు మా వాగ్మూలం ద్వారా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాం. జై భీమ్, జై జై భీమ్.